హాయ్ అండి. ఫ్లేవర్స్ ఆఫ్ గోదావరి ఛానల్ నుండి అందరికీ నమస్కారం అండి. ఈరోజు పప్పు చెకోడీలు చేశానండి. దానికోసం వరిపిండి, మైదాపిండి, పచ్చిశనగపప్పునండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నేను 1 కప్పు వరిపిండి, 1/2 కప్పు మైదాపిండి తీసుకున్నానండి. 1 కప్పు వాటర్ వేసుకుని కొద్దిగా సాల్టు, కారం, కొంచెం ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలండి. చూడండి, కొంచెం ఇలా మరుగుతున్నప్పుడు వరిపిండి, మైదాపిండి 2 కలపాలండి. కలిపేసి పెట్టుకోవాలి. 1 కప్పు వరిపిండి తీసుకుంటే 1/2 కప్పు మైదాపిండి తీసుకోవాలండి. వాటర్ 1 కప్పు వేసుకోవాలి. చూడండి, ఇదంతా బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా పెట్టుకోవాలండి. ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుందామండి. దీని దగ్గరికి ఉండలా చేసుకుందాం చల్లారిని వచ్చి. పచ్చిశనగపప్పు నేను 1-2 గంటల ముందు నానబెట్టానండి. ఇక పెట్టుకున్న పిండిని కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండలా తీసుకొని ఇలా తాళికల్లాగా పొడవుగా చేసి పచ్చిశనగపప్పు కొంచెం దాని మీద అలా హత్తితే సరిపోద్దండి. 2 గంటలు అయిందండి నానబెట్టి వాటర్ వేసి ఇలా కొంచెం కొంచెం శనగపప్పు హత్తుకోవాలండి. చూడండి, హత్తుకుని ఇలాగే చెకోడీలో చుట్టుకోవాలి. మొత్తం అన్నీ ఇంకా అలా చెకోడీలో చుట్టుకోవాలండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు అన్నీ చెకోడీలు చేసుకుని చూడండి, ఆయిల్ హీట్ అయింది కదా. చేసుకున్న చెకోడీలు అన్నిటిని ఇలా వేసుకొని వేపుకుందాం అండి. నిజంగా చాలా బాగా వచ్చినాయండి. సరదాగా చేశాను కానీ కరకరలాడితే ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయండి. చూడండి, రెడీ అయిపోయి ఇట్లా ప్లేట్లోకి తీసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చెకోడీలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చినాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.